గెలుస్తామా ఓడిపోతామా అనే చిక్కు ప్రశ్నకు సమాధానం ప్రయాణం మాత్రమే. అంటే గెలుస్తామా ఓడతామా అనేది పట్టించుకోకుండా మనం రోజు చేసే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. రిజల్ట్ గురించి అసలు పట్టించుకోకూడదు, కేర్ చేయకూడదు అనమాట. అప్పుడు మనకి భయం అనేది దరికి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు అది రాదు, ఇది రాదు, వస్తుందా రాదా ఇదంతా పట్టించుకోకూడదు. ఫోకస్ అంతా మనం చేసే పని మీద మాత్రమే పెట్టాలి. రిజల్ట్ నువ్వు చేసిన పనికి బై ప్రోడక్ట్గా వస్తుంది. దట్ మీన్స్ దట్ ఇట్స్ ఎ బోనస్ టు యువర్ వర్క్. హౌ యు ఆర్ వర్కింగ్ అనేది మ్యాటర్. ఇక్కడ ఎలా పని చేస్తున్నావు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పని చేస్తారు. అసలు పనే చేయకోకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది పనిని చాలా డిఫరెంట్గా చేస్తారు. దట్స్ ద మ్యాటర్ అనమాట. మెయిన్ పాయింట్కి వస్తే ఈరోజు మనం శ్రీ సామకోటి మహేష్ సార్ వాళ్ళ ఇంటికైతే సైట్ విజిటింగ్ అయితే వచ్చేసామన్నమాట. సార్ గారికి ఇక్కడ మంచి క్వాలిటీ సోఫాస్ అండ్ మ్యాట్రెస్ అనేది రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది. మనం మెజర్మెంట్స్ తీసుకొని మంచి క్వాలిటీ మెటీరియల్ అంతా చూపించాము. సార్ గారికి శ్రీ రత్నాకర్ సార్ గారితో కూడా పరిచయాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. అక్కడ నుంచి మనం పుట్టపర్తికి అయితే బయలుదేరామండి. లాస్ట్ వీడియోలో ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది పుట్టపర్తిలో చేస్తున్నామని చెప్పాం కదండి. అప్కమింగ్ లో ఇది పెద్ద లాంచింగ్ కూడా ఉందని చెప్పాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వర్క్ యాడ్ కావడం వల్ల మెజర్మెంట్స్ కోసం మళ్ళీ రావడం జరిగిందండి. మా పుట్టపర్తిలో స్వామి సేవ అనే పేరుతో చుట్టుపక్కల విలేజెస్ కన్నీ వెళ్ళి సేవ చేస్తూ ఉంటారండి. ఈ ఈశ్వరమ్మ స్కూల్ స్టూడెంట్స్, ట్రస్ట్ స్టూడెంట్స్ చాలా మంచి కార్యక్రమం అండి. అక్కడ నుంచి మా గురువు గారు శ్రీ సి చంద్రశేఖర్ సార్ గారిని కలవనీకి నేను కొత్త చెరువుకి అయితే బయలుదేరానండి. సార్ గారితో కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను కలవనీకి అక్కడికి వెళ్ళాను. దారిలో మౌర్యాని ఫ్రెండ్స్ కూడా కలిశాను. తిరిగి మనం లగ్జరీ హోమ్స్ బుక్కపట్నానికి అయితే వెళ్ళామండి. నాని సార్ గారు వాళ్ళ అమ్మగారితో వచ్చి సోఫా రిక్వైర్మెంట్స్ అన్ని మన లగ్జరీ హోమ్స్ లో చూసారండి. చాలా రోజుల తర్వాత నా వెల్ విషర్ అయిన అన్నను కూడా నేను కలుసుకున్నాను. ఈజీగా వచ్చింది. ఏ టాపిక్ ఎక్కువ టఫ్ వచ్చింది అనుకుంటాను? రామాయణంలో కొంచెం టఫ్ వచ్చింది. స్కూల్ ఏది? బీడిపల్లి స్కూల్. ఓకే. 9th కోసం కష్టం వచ్చింది. భారీతో రాసినా అన్న. అంతా ఓకేనా? అంతా ఓకే అన్న. ఏది టఫ్ గా అనిపించింది? ఏది టఫ్ గా అనిపించింది? అంతా ఈజీగా ఇచ్చినాడు అన్న. పేపర్ ఈజీగా తెలుగు వరకు అయితే ఈజీగా వచ్చింది అన్న. ఎట్లా రాసినావు నాన్న? ఈజీగా వచ్చిందా? అవునా, ఈజీ ఉంది నాకు. ఏ స్కూల్ నువ్వు? వాడది స్కూల్. ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ కావట్లే, సరేనా? నా పేరు బి రవితేజ, పుట్టపర్తి. నమ్మచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ఏదైతే చూసారో ఫోటో యాస్టి సేమ్ అదే ఉందా లేదంటే మార్చి ఇస్తాను? లేదు, అదే ఉంది. సేమ్ మోడల్. అదే సేమ్ మోడల్ ఉంది. హానెస్ట్ పర్సన్. మేము ఆర్టీసీ ఎంప్లాయ్ అండి. నా పేరు వచ్చి నూర్ మహమ్మద్, బుక్కపట్నము. ఇక్కడ మా ఫ్రెండ్ సోఫా కావాల్సింటే పుట్టపర్తి నుంచి ఇక్కడ వస్తే మేము మెటీరియల్ అన్ని చూసినాక మేము షాపులో కొనడం కన్నా ఆన్లైన్లో చూసి క్లాత్ కానీ లోపల మెటీరియల్ కానీ బాగా డబల్ రీఫర్స్ అన్నీ వేయించి మేము బాగా సెలెక్ట్ చేసుకొని ఈ సోఫా మా ఫ్రెండ్కు సెట్ చేసి పుట్టపర్తి పంపిస్తాను.